జై శ్రీరామ్. ఈరోజు మౌని అమావాస్య, విశేషమైన రోజు. ఈరోజు చిన్న కార్యం చేసిన సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు మహాకుంభమేళ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మౌని అమావాస్య, ఎంతో విశేషమైన రోజు. ఈరోజు మహాకుంభమేళాలో స్నానం చేయాలనుకుంటున్నారా? అది అక్కడ ప్రయాగలో ఉంది. చాలా దూరము, వ్యయ ప్రయాసలు ఉంటాయి. సూక్ష్మంగా మనము ఇంటి వద్దనే ఉండి స్నాన ఫలాన్ని పొందవచ్చు. ఒక చిన్న శ్లోకం చదివితే మనము ప్రయాగ వెళ్ళి మహాకుంభమేళాలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఆ చిన్న శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. ఏంటంటే, త్రివేణి మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఈ చిన్ని శ్లోకాన్ని చదివితే మనము ప్రయాగ వెళ్ళి మహాకుంభమేళాలో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు అదృష్టవంతులు అయితే ఈ శ్లోకాన్ని చదివి స్నాన ఫలాన్ని పొందగలరు. ఇంకా ఒక చిన్న శ్లోకం ఉన్నది, అది కూడా చదవచ్చు. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇది కూడా చదువుకుంటే ప్రయాగలో స్నానఫలం దక్కుతుంది. మనము అక్కడి వరకు వెళ్ళనవసరం లేదు. మన దగ్గరలో ఉన్న గోదావరి నది కానీ, కృష్ణవేణి నదిలో కానీ, ఏ నదిలో అయినా మన ఇంటి వద్దనే, మన ఇంట్లోనే ఒక చిన్న పాత్రలో ఆ శ్లోకం చదువుకుంటూ నీళ్ళని మనము స్పర్శ చేస్తేనే గంగాదేవి మనకి ఆ నీళ్లలోకి వచ్చేస్తుంది. మన యొక్క సర్వపాపాలు హరిస్తుంది. గంగే గంగేది యో బ్రూయాత్ యోజనానాం శతైరపి సర్వ పాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే అని శాస్త్రం మనకి చెప్తోంది. గంగా 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 అని 3 సార్లు ఎవరైతే స్మరిస్తూ ఆ నీటిని తాకి ఆ నీటితో స్నానం చేస్తారో వాళ్ళకి గంగా స్నాన ఫలితం కలుగుతుంది. త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఇలా చదువుకొని ఈ చిన్ని శ్లోకాలతోనే మనము మహాకుంభమేళాలోని గంగా స్నాన ఫలితాన్ని, త్రివేణి స్నాన ఫలితాన్ని పొందవచ్చును. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సకల శుభాలు పొందుతారని ఆశిద్దాము.